వెల్కమ్ టు సుమన్ టీవీ. హర్ష సాయి ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. పరిస్థితులు ఎలా పగబట్టేసి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? కానీ అవన్నీ నిజాలా లేకపోతే నిజంగానే ఆరోపణలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. రండి కూర్చోండి అన్న క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ అవే అడుగుతా, మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సారీ జోక్ లేసిన మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? కరెక్ట్ అని అడిగావు బాబు. ఆయనకు అది తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ ని ఇప్పుడు వాడలేకపోతున్నా, కానీ భారతదేశంలో నలుమూల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను చేసిన ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ. ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పరు, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కుంటాం. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అంటే మీకో నీతి మాకో నీతి ఏంటి? డబ్బు నాలుగో నీతి. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి? నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను, మీకు సంబంధించింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్. అదే దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? మీరే వచ్చిన డబ్బుల్ని కూడా మేము ఆ బఫెలో షెడ్ ని కట్టి వాళ్ళకి ఒక జీవనాన్ని ఇచ్చి వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులు కూడా ఉపయోగపడేలా ఒక ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయగలిగాం. నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఇద్దరు ముందు కాదు, దాదాపు ఒక ఊరు మధ్యలో చేస్తూ ఉంటాం కొన్ని అయితే. మరి అలాంటి వాటికి పెయిడ్ ఆర్టిస్టులు ఎలా అవుతారండి? వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది వాస్తవం. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలోని ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి. వీటి వెనకాతలు కూడా కొంతమంది ఉన్నారు. అది నేనే